హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కి మేడ్ ఈజీ. మన ఛానల్లో అందరితో పాటుగా తెలంగాణ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ గ్యారెంటీ ఇన్ 15 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 5 కి సంబంధించి కోఆర్డినేషన్ జియోమెట్రీ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫార్ములాస్ చూద్దాం. 3 ఫార్ములాస్ ఉంటాయి. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ax1 y1 bx2 y2 ఈజ్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంటే రూట్ వేసుకుని x కోఆర్డినేట్ మైనస్ చేసి హోల్ స్క్వేర్, నెక్స్ట్ y కోఆర్డినేట్స్ ని మైనస్ చేసి హోల్ స్క్వేర్. సెక్షన్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఏబి అనే 2 పాయింట్స్ తీసుకున్నాను. ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ మీద p అనే పాయింట్, ఈ లైన్ సెగ్మెంట్ ని m1:m2 రేషియో డివైడ్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా క్రాస్ గా రాసుకోవాలి. m1 × x2 ప్లస్ m2 × x1 బై m1 ప్లస్ m2, m1 × y2 ప్లస్ m2 × y1 బై m1 ప్లస్ m2. అదే మిడ్ పాయింట్ ఫార్ములా కావాలనుకోండి, m1:m2 ఎంత అవుతుంది? ఇక్కడ 1:1 అవుతుంది కాబట్టి m1 m2 ప్లేస్ లో 1 పెట్టేస్తే మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో దీనికి సంబంధించి కోఆర్డినేషన్ జియోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి చెందినటువంటి కంప్లీట్ వీడియోని కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాథ్ కి మేడ్ ఈజీ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. So first problem, find the radius of the circle with the center at origin and a point on the circle 3,4 అని ఇచ్చారు. సో సర్కిల్ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే సో సెంటర్ ఏమవుతుందంటే కనుక సెంటర్ ఎట్ ఆరిజిన్ అన్నాడు. సెంటర్ ని O అనుకుంటాం, దాన్ని 0,0. సర్కిల్ మీద ఉన్న పాయింట్ P అనుకుంటాం, అది 3,4. సెంటర్ నుంచి ఆ సర్కిల్ మీద ఉన్న పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని మనం రేడియస్ అంటాం. సో ముందు మనం ఇచ్చిన పాయింట్స్ తీసుకున్నట్లయితే O 0,0 దిస్ ఈజ్ x1 y1 అనుకుంటాను. P 3,4 దిస్ ఈజ్ x2 y2 అనుకుంటాను. సో రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P కాబట్టి OP ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 minus 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 minus 0 whole square. 3 minus 0 3 అవుతుంది కాబట్టి 3 square plus 4 square. That means root 9 plus 16 root 25. So radius of the circle is r is equal to 5 units. Centimeters meters అని రాయకూడదు. సో డిస్టెన్స్ కి ఇక్కడ యూనిట్స్ లో మెజర్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? ఫార్ములా అడాప్ట్ చేయడమే. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏది అడిగినా ఇలాగే చేస్తాం. కాకపోతే ఇక్కడ సర్కిల్ అని ఇచ్చారు కాబట్టి దాని రేడియస్ అని రాసుకున్నాం. Next, find the coordinates of point which divides the line joining or line segment joining. A value -1,7, B 4, -3. This is x1 y1, this is x2 y2. ఏ రేషియోలో డివైడ్ చేయాలంటే మధ్యలో ఉన్న పాయింట్ P అనే పాయింట్ తీసుకుంటాం. 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ m1:m2 is equal to 2:3. ఇప్పుడు P అనే పాయింట్ కనుక్కోవాలి కాబట్టి P is equal to ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2. అలాగే m1y2 plus m2y1 by m1 plus m2. P is equal to 2 into 4. క్రాస్ గా ఆలోచించాలి. 2 into 4 plus 3 into -1 by 2 plus 3. సేమ్ అలాగే 2 into -3 plus 3 into 7 by 2 plus 3. 2 plus 3 ఎంత? 5 అని అర్థం కింద. 8 minus 3 by 5 ఇది. -6 plus 21 by 5. 8 లోంచి 3 తీస్తే 5 కాబట్టి 5 by 5. 21 లోంచి 6 తీస్తే 15 by 5. 5 టేబుల్ 5 లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ 15 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మాక్సిమం వీటిని 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లంలో మనం ఫార్ములా వేసినందుకు 1 మార్కు, సొల్యూషన్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ A where AB is a diameter of the circle whose center is 2, -3 and B is 1, 4 అని ఇచ్చారు. ఇలా ఒక సర్కిల్ కి A B ఆ చివరి ఉన్నాయి, మధ్యలో సెంటర్ ఏదో C అనుకుంటాను.
సో ఒక చివర ఉన్నటువంటి ఏని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ మనకు తెలియదు కాబట్టి x1 y1 అనుకుంటాను. బి వాల్యూ ఎంత ఇచ్చారు 1,4. ఇది x2 y2 అవుతుంది. సి వాల్యూ ఎంత ఇచ్చారంటే కనుక సి వాల్యూ మనకు సెంటర్ వాల్యూ ఎంత ఇచ్చారంటే కనుక 2,-3. సో 2,-3ని మనం సెంటర్ గా తీసుకుంటాం. సెంటర్ గా తీసుకున్న తర్వాత మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి a is equal to x1 y1 క్వశ్చన్ మార్క్, b is equal to 1,4. ఈ పాయింట్ x2 y2 అని తీసుకుంటాను. c వాల్యూ 2,3. సెంటర్ c is equal to ఏమవుతుంది ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ab. c అంటే ఎవరికి 2,3 is equal to ఫార్ములా మిడ్ పాయింట్ కి x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో 2,3 is equal to x1 ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ x2 అంటే 1/2 y1 ప్లస్ y2 అంటే 4/2. 2 is equal to x1 plus 1/2 చేద్దాం. 2 2 jar 4 is equal to x1 plus 1 plus 1 ఇటు వెళ్తే -1. 4 minus 1 అంటే ఎంత ఉంది 3. 3 is equal to y1 plus 4/2. 3 2 jar 6 ఇక్కడ 6 equal to y1 plus 4 plus 4 ఇటు వెళ్తే -4 అంటే y1 వాల్యూ 4. 6 minus 4 అంటే 2 అవుతుంది. therefore point A is equal to x1 y1 is equal to 3,2 అయింది. అర్థమైంది కదా. సో ఏం చేస్తాం మనం x1 y1 a అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ 2,3 ఇచ్చారు. b అనే పాయింట్ ఏమైంది 1,4. దాన్ని x2 y2 అనుకున్నాం. దాని నుంచి మిడ్ పాయింట్ ఫార్ములా వేసి సాల్వ్ చేస్తే x1 y1 కి ఆన్సర్స్ వచ్చినాయి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద y యాక్సిస్ which is equidistant from the points a 6,5 b -4,3 ఇచ్చారు. a 6,5 b -4,3. మనకు కావాల్సిన విషయం ఏంటంటే పాయింట్ ఆన్ ద y యాక్సిస్. y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ తెలియదు కాబట్టి దాన్ని p అనుకుంటాను. y యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా x కోఆర్డినేట్ 0 అవుతుంది. 9th క్లాస్ లో చెప్తాం. y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అవుతుంది, y కోఆర్డినేట్ y అనుకుంటాం. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు ఈక్వి డిస్టెన్స్ అన్నారు కాబట్టి pa is equal to pb. p కి a కి డిస్టెన్స్ రూట్ ఆఫ్ 0 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ p నుంచి b కి 0 - -4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఎలిమినేట్ అయిపోతుంది, రాయక్కర్లేదు. -6 హోల్ స్క్వేర్ అంటే 36. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 -2ab అంటే -10y. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 -2ab అంటే -6y. y స్క్వేర్ అటు ఇటు క్యాన్సిల్. సో నెక్స్ట్ 16 9 కలిపితే 25 అవుతుంది. 25 కూడా క్యాన్సిల్. -10 అటు వెళ్తే +10 అవుతుంది. 36 is equal to 10y - 6y అంటే 4y is equal to 36. y equal to 36/4. therefore y is equal to 9. పాయింట్ ఆన్ y యాక్సిస్ ఎంత p is equal to 0, y కాబట్టి దాన్ని మనం 0, 9 గా రాస్తాం. ఓకేనా. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.